ద బెస్ట్ 10 ట్రెండింగ్ కోర్సెస్ ఇన్ ఐటీ ఇండస్ట్రీలో సిచువేషన్ ఎట్లా ఉంటుంది, బేసిక్ గా ఎట్లా జాబ్ మనం అప్లై చేసుకోవాలి. హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సందీప్ ప్రయాణ్ స్పేస్. సో నేను లాస్ట్ టైం వీడియోలో చెప్పినాను, సో యూకే రావచ్చా వద్దా అని. సో యా బాగానే ఉంది. ఐటీ సిచువేషన్ ఎట్లా ఉంటుంది, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో సిచువేషన్ ఎట్లా ఉంటుంది. 2025లో మనం ఆల్రెడీ 2 months అయిపోయినాయి, జూన్ వరకు అండ్ జూన్ టు డిసెంబర్ వరకు. ఈ 10 months లో ఎట్లా ఉండొచ్చు ఐటీ ఆపర్చునిటీస్ అనేది ఒకటి, అండ్ 2 హౌ టు గెట్ ఏ జాబ్ అనేది కూడా కొంచెం కవర్ చేస్తాను. అండ్ లాస్ట్ కి వాట్ ఆర్ ద 10 ట్రెండింగ్ కోర్సెస్, లాస్ట్ అంటే ద బెస్ట్ 10 ట్రెండింగ్ కోర్సెస్ ఇన్ ఐటీ, ఏ టెక్నాలజీస్ వాళ్ళకి బాగుంటుందో చెప్తాను. యా లెట్స్ గో టు టుడేస్ వీడియో. సో బేసిక్ గా యూకేలో నేను చాలా సార్లు చెప్పినాను, అంటే ఆ టాపిక్ వచ్చినప్పుడు చెప్తాను. యూకే జాబ్ రావాలంటే వీసా ఫ్రీడమ్ ఇంపార్టెంట్. వీసా ఫ్రీడమ్ అంటే ఏంటి అంటే నువ్వు ఏ వీసాలో ఉన్నావు అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ నీకు ఎట్లా ఉంటుంది అంటే ఇంటర్వ్యూ ప్రాసెస్ చెప్తాను. ఇంటర్వ్యూ ప్రాసెస్ అంటే ముందు అసలు బేసిక్ గా ఎట్లా జాబ్ మనం అప్లై చేసుకోవాలి. ఇండియాలో అయితే Naukri.com, Monster.com అట్లా ఉంటాయి కదా, ఇక్కడ ఏమేమి సైట్లు ఉంటాయో చెప్తాను. సో బేసిక్ గా ఇక్కడ మనం ఐటీ జాబ్ అప్లై చేసుకోవాలంటే మెయిన్ కీ రోల్ ప్లే చేసేది లింక్డ్ఇన్. సో 90% జాబ్స్ లింక్డ్ఇన్ కనెక్టివిటీస్ నుంచి వస్తాయి. అంటే లింక్డ్ఇన్ లో మనం రిజిస్టర్ అవుతాము, మన రెజ్యూమే అప్లోడ్ చేస్తాము, మన డీటెయిల్స్, మన ప్రాజెక్ట్స్ అన్ని అప్లోడ్ చేస్తాము. తర్వాత అక్కడ మన సెర్చ్ లో మన ఫిల్టర్ ఇచ్చి ఫిల్టర్ క్రైటీరియా ఇచ్చి అలర్ట్స్ వచ్చేలా పెట్టుకుని ఎప్పుడైనా అప్డేట్ చేస్తూ ఉండాలి. డైలీ ఒక హాఫ్ అన్ అవర్ టు 1 hour దానిపైన స్పెండ్ చేస్తూ ఉండాలి. అంటే మనం అప్డేట్ చేయడము, అప్లై చేయడము. ఈజీ అప్లై అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఫస్ట్ ఈజీ అప్లై లో పెట్టుకుని లాస్ట్ 7 days లో పెట్టుకుని అప్లై చేస్తూ ఉండాలి. అది తీసేసి మిగతా నార్మల్ వాళ్ళ వెబ్సైట్ లోకి అప్లికేషన్ చేసేవి కూడా ఉంటాయి. అట్లా లింక్డ్ఇన్ అనేది కీ రోల్ అనమాట. అండ్ లింక్డ్ఇన్ కాకుండా నెక్స్ట్ సెకండ్ రోల్ వచ్చేది ఇండీడ్ లో కూడా ఐటీ జాబ్స్ తో పాటు పార్ట్ టైం జాబ్స్ తో పాటు మిగతా స్కిల్ ఉన్న జాబ్స్ అన్ని బాగా పాపులర్. సో ఇండీడ్ లో మెయిన్ గా పాపులర్ ఏంటి అంటే ఐటీ కాకుండా అదర్ స్కిల్స్, అంటే కామన్ గా స్టూడెంట్స్ వచ్చి చేసే పార్ట్ టైం, ఫుల్ టైం రోల్స్, వేర్ హౌస్ స్టాఫ్ రోల్స్, అండ్ లేబర్ గా, ప్లంబర్ గా, అండ్ ప్రొడక్షన్ ఆపరేటర్ గా, అండ్ ఈవెన్ కస్టమర్ ఆపరేటర్ గా, కస్టమర్ హౌస్ స్టాఫ్ గా, ఇట్లాంటివన్నీ అన్నిటికీ ఇండీడ్ ఫేమస్. అట్ ద సేమ్ టైం ఐటీ కూడా. సో ఐటీలో ఫస్ట్ లింక్డ్ఇన్, సెకండ్ అండ్ థర్డ్ కి వచ్చేసరికి JobsCV.com అని ఇట్లాంటివి ఉంటాయి. సివి జాబ్స్ ఇట్లాంటివి ఉంటాయి. మేజర్ గా అయితే లింక్డ్ఇన్. సో నేనైతే ఓన్లీ లింక్డ్ఇన్ యూజ్ చేస్తా. సో లింక్డ్ఇన్ లో డైలీ అప్డేట్ చేస్తూ ఉండాలి మన రెజ్యూమేని, మన ప్రొఫైల్ ని అప్డేట్ చేస్తూ ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం మనం అక్కడ నా ప్రొఫైల్ అయితే ఐఎమ్ లుకింగ్ ఫర్ ఎ జాబ్ అనేది డెఫినెట్ గా కనిపిస్తుంది. అండ్ నా రెజ్యూమేలో సో ఏమేమి జాబ్స్ పెట్టుకుని ఒక 3-4 ఫిల్టర్స్ ఉంటాయి. సో నేను సేల్స్ ఫోర్స్ లో ఉన్నాడు, సేల్స్ ఫోర్స్ డెవలపర్, సేల్స్ ఫోర్స్ రిలీజ్ మేనేజర్, సేల్స్ ఫోర్స్ ఇంజనీర్, అండ్ సేల్స్ ఫోర్స్ అడ్మినిస్ట్రేటర్ అట్లా పెట్టుకుని హై లెవెల్లో నేను హైలైట్ గా కీ పాయింట్స్ వచ్చేది నా ప్రొఫైల్ లో కనిపిస్తాను. అది ఈ సైట్స్ లో మనం అప్లై చేసుకున్నాం. అప్లై చేసుకున్న తర్వాత ఫస్ట్ కాల్ వస్తుంది. సో కాల్ 2 types ఉంటుంది. ఫస్ట్ నీకు మిడిల్ ఏజెన్సీ, అంటే ఈవెన్ అంటే ఇందులో కాంట్రాక్ట్ జాబ్స్, పర్మనెంట్ జాబ్స్ ఉంటాయి. అది మళ్ళీ చెప్తా. ఫస్ట్ కాల్ వచ్చిన తర్వాత సో అది వాళ్ళ విత్ ఇన్ ద కంపెనీ HR అయి ఉండొచ్చు, ఆ రిక్రూట్మెంట్ ఏజెన్సీ అయి ఉండొచ్చు. ఏజెన్సీ అయినా కూడా ఈ పర్మనెంట్ జాబ్ కి అనుకుందాం. ఏజెన్సీ అయినా కూడా వాళ్ళు జస్ట్ ఇంటర్వ్యూ మేనేజ్ చేసి ప్లేస్మెంట్ ఇచ్చే వరకే ఆ కాల్. చాలా కన్సల్టెన్సీస్ ఉంటాయి కదా, ఇక్కడ చాలా కన్సల్టెన్సీస్ వస్తాయి. ఫస్ట్ కాల్ లో బేసిక్ గా నీ డీటెయిల్స్ అన్ని తీసుకుంటారు. టెక్నికల్ గా HR ఏం చెప్పదు, అంటే టెక్నికల్ ఎవాల్యుయేట్ చేయదు, బట్ వాళ్ళ JD పంపిస్తుంది. అంటే ఫస్ట్ దానికంటే ముందు కాల్ లో అడుగుతారు ఏంటంటే హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ యూ హ్యావ్. సో ఐ హ్యావ్ దిస్ రోల్, లైక్ దిస్ రోల్ నీడ్ 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ టెక్నాలజీ అండ్ దిస్ సర్టిఫికేషన్స్. అట్లా అవన్నీ చెప్పిన తర్వాత మేజర్ క్వశ్చన్, కంపల్సరీ క్వశ్చన్, డూ యూ నీడ్ వీసా. సో ఇఫ్ యూ నీడ్ వీసా, సో 90% పోతాయి. ఎందుకంటే వీసా ఇచ్చేటి 100 లో ఒక 5 calls వరకే ఉంటాయి. సో అది పోతుంది, అట్లే పోతుంది. ఒకవేళ నీకు వీసా అవసరం లేదు అనుకుంటే అదేదో ఎవరెవరికి అవసరంలో మనకు తెలుసు ఆల్రెడీ, నేను మళ్ళీ కూడా చెప్తాను ఈ వీడియోలో. వీసా అవసరం లేదు, బట్ ఐఎమ్ లుకింగ్ ఫర్ ఎ జాబ్, ఐ డోంట్ రిక్వైర్ ఎ వీసా టు వర్క్ హియర్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిస్ట్రిక్షన్స్ యాజ్ పర్ మై వీసా, ఐఎమ్ హోల్డింగ్ దిస్ వీసా అంటే దెన్ వాళ్ళని ప్రాసెస్ చేస్తారు అనుకుందాం. సో ప్రాసెస్ చేసిన తర్వాత ఫస్ట్ HR కాల్లో నీ డీటెయిల్స్ అన్ని తీసుకుని ఆమె నోట్ చేసుకుని నీ రెజ్యూమేని అడిగి రెజ్యూమే పంపించిన తర్వాత ఆమె JD పంపించి నీ కన్సెంట్ తీసుకొని ఆ రెజ్యూమేని ఆ క్లయింట్ కి, అంటే ఎవరైతే ఏ కంపెనీ నుంచి అయితే మనం వర్క్ చేయాల్సి వస్తుందో, ఏ కంపెనీకి అయితే మనం జాబ్ ఆఫర్ తీసుకోవాలో వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తారు. వాళ్ళు ఓకే అనుకుంటే నెక్స్ట్ కాల్ వస్తుంది. 1-2 days టైం తీసుకున్న తర్వాత నెక్స్ట్ కాల్ ఇదే రిక్రూటర్ కాల్ చేసి సో ఓకే అన్నారు, నెక్స్ట్ వీఆర్ వెయిటింగ్ ఫర్ ద షెడ్యూల్ అని. సో వెన్ ఆర్ యూ అవైలబుల్ ఫర్ ద ఇంటర్వ్యూ అని అడుగుతారు. సో ఫర్ సపోజ్ మండే కాల్ వచ్చింది, ఐఎమ్ అవైలబుల్ ఎనీ టైమ్ బిట్వీన్ 10 to 5 or 10 to 12 అంటే సో మ్యూచువల్ గా రిక్రూటర్ లో ఇంటర్వ్యూ ప్యానల్ అవైలబిలిటీ పెట్టుకుని ఒకటి సెట్ చేసి షెడ్యూల్ పంపిస్తారు. కామన్ గా నాకైనా ఎక్స్పీరియన్స్ 90% మైక్రోసాఫ్ట్ టీమ్స్ ఆర్ జూమ్ అంటే వీడియో ఇంటర్వ్యూ. తర్వాత ఫస్ట్ రౌండ్ అవుతుంది. ఫస్ట్ రౌండ్ అయిన తర్వాత ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి 1-2 days టైం తీసుకుంటారు, 2-3 days టైం తీసుకుంటారు. నో అయినా ఐదర్ వే, నో అయినా పాజిటివ్ అయినా ఇమీడియట్ గా 2 days లో 3 days లో కంపల్సరీ ఇక్కడ రెస్పాన్స్ వస్తుంది అనమాట. మనం మెయిల్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు. అట్లా తర్వాత ఒకవేళ లక్కీగా అది అయింది అనుకుందాం. సో కొన్నిసార్లు ఫస్ట్ రౌండ్ మేనేజ్మెంట్ తో ఉంటుంది. ప్రాజెక్ట్ మేనేజర్ కానీ, డెలివరీ మేనేజర్ కానీ, సేల్స్ ఫోర్స్ హెడ్ కానీ, ఆర్ ఓవరాల్ గా డిపార్ట్మెంట్ డెలివరీ హెడ్ కానీ అట్లా. సో కొన్నిసార్లు ఫస్ట్ టెక్నికల్ ఉంటుంది. ఓవరాల్ గా ఒక 2 interviews ఉంటాయి. ఈ HR కాల్ జస్ట్ బేసిక్ కాల్ అనుకుంటే 2 rounds ఆఫ్ ఇంటర్వ్యూ ఉంటాయి, 1, 2 అండ్ దెన్ HR కాల్ ఉంటుంది. సో ఈ 2 rounds లో ఫస్ట్ మనం కామన్ గా టెక్నికల్ అనుకుందాం. సో టెక్నికల్ అయితే ప్యానల్లో 1 or 2 members ఉంటారు. సో టెక్నికల్ మేనేజర్, టెక్నికల్
ప్యానల్ ఇంజనీర్ అంటే ఎవరైతే ఇంటర్వ్యూ చేస్తారో వాళ్ళు, ఒక లీడు ఒక మేనేజర్ అనుకుందాం. సో ఇద్దరు కలిసి క్వశ్చన్స్ అడుగుతారు. 1 అవర్ కంటే ఎక్కువ ఉండవు. 1 అవర్ లో కూడా ఫస్ట్ 10 minutes సెల్ఫ్ ఇంట్రడక్షన్, తర్వాత అంతా సో ఇక్కడ ఎట్లా స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటాయి అనమాట క్వశ్చన్స్. అంటే స్ట్రేట్ ఫార్వర్డ్ అంటే క్వశ్చన్ అడిగి ఆన్సర్ చెప్పడం కాదు. సో టెక్నికల్ దీంతో టెక్నికల్ అడిగి వాట్ డిడ్ యూ డూ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ సిచ్యువేషన్, నువ్వు ఎట్లా మేనేజ్ చేసినావు, సో హౌ డిడ్ యూ డీల్ విత్ ఇట్ అని అడుగుతారు. కంపల్సరీ టెక్నికల్ క్వశ్చన్స్ అడుగుతారు, బట్ అట్ ద సేమ్ టైం సినారియో బేస్డ్ అడుగుతారు, క్రైటీరియా బేస్డ్. అంతేగాని నువ్వు క్వశ్చన్ ఆన్సర్ చూసుకొని సో వాట్ ఈస్ డెవాప్స్ అనగానే వాట్ ఈస్ అజైల్ ప్రాజెక్ట్ మీద మనం ఇట్లా 1-to-1 జస్ట్ ఆన్సర్ చెప్పాను, ఎస్ విల్ గో టు నెక్స్ట్ క్వశ్చన్ అట్లా కాకుండా వాట్ డిడ్ యూ డూ, హౌ డిడ్ యూ మేనేజ్, హౌ డిడ్ యూ ఫేస్ ఆ సిచ్యువేషన్ని, ఆ టెక్నికల్ ఛాలెంజ్ని ఎట్లా చేసినావు అంతా చెప్పాలి. దాంతోపాటు ఎట్ ద సేమ్ టైం ప్రాజెక్ట్ మెథడాలజీ అంటే ప్రాజెక్ట్ ఎట్లా నడుస్తుంది అట్లా. సో కమ్యూనికేషన్ కూడా డెఫినెట్ గా చూస్తారు. సో టెక్నికల్ గా ఎవాల్యుయేషన్స్ తో పాటు అదంతా చూస్తారు. టెక్నికల్ ఎవాల్యుయేషన్ జరుగుతుంది. డెఫినెట్ గా అక్కడ క్వశ్చన్ ఆన్సర్స్ అడుగుతారు. ఎట్ ద సేమ్ టైం మనం వాళ్ళు సాటిస్ఫై అయితేనే తీసుకుంటారు. ఒక ఇంటర్వ్యూకి ఒక పొజిషన్ కి ఇప్పుడు వాళ్ళు ఒక 10 members వరకు చేస్తారు. అంటే వాళ్ళకి ఎక్కువ రెజ్యూమ్స్ వచ్చినా చాలా వస్తాయి, 50 to 60 రెజ్యూమెస్ వస్తున్నాయంట ఒక పొజిషన్ కి. ఇక్కడ ఇప్పుడు ఒక 10 members వరకు తీసుకుంటారు, అందులో ఫిల్టర్ చేసి నెక్స్ట్ రౌండ్ కి ఒక 5 members అట్లా పంపిస్తారు. ఇది కామన్ గా నేను ఒక రిక్రూట్మెంట్ కంపెనీతో మాట్లాడినాను. సో నేను ఐ వుడ్ లైక్ టు టేక్ అన్ ఇంటర్వ్యూ, అది ఇంటర్వ్యూ తీసుకొని పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో టైం కోసం వెయిట్ చేస్తున్నాం. సో ఆ రౌండ్ లో క్లియర్ అయితే నెక్స్ట్ సెకండ్ రౌండ్ ఉంటుంది. అది కంప్లీట్ గా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ రౌండ్ ఉంటుంది. ఫస్ట్ టెక్నికల్ అయితే అందులో సో వై డిడ్ యూ లైక్ అవర్ కంపెనీ, వాట్ డిడ్ యూ డూ, వాట్ ఈస్ ద రీజన్ యూఆర్ లుకింగ్ ఫర్ ఎ చేంజ్, అండ్ సో ఒకవేళ లీడ్కి కానీ ప్రాజెక్ట్ మేనేజర్ కానీ మేనేజ్మెంట్ పొజిషన్కి అయితే నువ్వు ఎట్లా ఆ సిచ్యువేషన్ ఎట్లా ఫేస్ చేస్తావు, సో హౌ ఆర్ యూ గోయింగ్ టు నెగోషియేట్ విత్ క్లయింట్స్ ఆర్ స్టేక్ హోల్డర్స్, ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నీ అడుగుతారు. ఇందులో కూడా నువ్వు డైరెక్ట్ బుకిష్ ఆన్సర్స్ కాకుండా సో యూ షుడ్ ఎవాల్యుయేట్ ఇన్ యువర్ ఓన్ వే, యూ షుడ్ యాడ్ సమ్ పాయింట్స్, హౌ డిడ్ యూ మేనేజ్ ఇట్ ప్రీవియస్లీ. సో నాకే వచ్చింది అనుకుందాం క్వశ్చన్ అది. సో నేనైతే ఎట్లా చెప్తాను, యాజ్ పర్ మై ఎక్స్పీరియన్స్, సో హౌ డిడ్ యూ ఫర్ సపోజ్ హౌ డిడ్ యూ deal with the stakeholders or clients ante. So in my current role or prior to this in last role, I had a chance to work with stakeholders when I am getting the project from them. So before starting the huddle, before starting the Agile Scrum project, I need to understand the requirement, and I need to create high level documents. I acted like a bridge between the technical team and the management. అట్లా మనం చెప్తాం అనమాట. సో అట్లా సో ఎక్స్పీరియన్స్ ఆడియాలి. దేనికైనా మనం ఏం చేసినా ఎక్స్పీరియన్స్ ఆడియాలి. ఇఫ్ మనం నిజంగానే ఆ సిచ్యువేషన్ వర్క్ చేయకుంటే సో ఐ డిడ్ నాట్ గెట్ ఎ ఛాన్స్ టు వర్క్ ఆన్ దట్, బట్ ఐఎమ్ ఈగర్ టు లర్న్, ఐఎమ్ ఎంథూజియాస్టిక్ టు లర్న్ ద టెక్నాలజీ ఆర్ లర్న్ ద ప్రాజెక్ట్ మెథడాలజీ అని చెప్పొచ్చు. అది సో మనకు సక్సెస్ అయితే ఆ రెండు సక్సెస్ అయితే నెక్స్ట్ హెచ్ఆర్ కాల్ అంటే తెలుసు అందరికీ, డైరెక్ట్లీ నీకు ఎంత కావాలి నేను ఎంత ఇస్తా. సో బేసిక్గా రోల్ క్రియేట్ అయ్యేటప్పుడే మనకు అది చెప్తారనమాట, ఈ రోల్కి ఇంత అని. సో హౌ మచ్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ అనేది డిస్కషన్ జరుగుతుంది. లాస్ట్ నెగోషియేషన్ మనం 60 ఎక్స్పెక్ట్ చేస్తే వాళ్ళు 50 ఇస్తా అంటే మనం 55 తీసుకొస్తే అట్లా అదే జరుగుతుంది. తర్వాత నోటీస్ పీరియడ్, కామన్గా 1 month నోటీస్ పీరియడ్ ఉంటుంది పర్మనెంట్కి, ఎంప్లాయీస్కి. వాళ్ళు నెగోషియేట్ చేస్తారు, కానీ ఇక్కడ నెగోషియేషన్ ఎక్కువ జరుగు ప్రాజెక్ట్ అంటే స్మూత్గా జరుగుతుంది, యాజ్ పర్ ద బుక్ జరుగుతుంది అనమాట. సో నువ్వు ఉంటున్న ప్రజెంట్ కంపెనీలో వర్క్ చేస్తున్నావు 1 month అంటే వాళ్ళు 1 month ఇస్తారు, ఇక్కడ 1 month అది స్మూత్గా జరుగుతాయి. సో ఇందులో ఫస్ట్ రౌండ్లో నీకు నచ్చకుంటే రిజెక్ట్ చేసేస్తారు. అన్ఫార్చునేట్లీ యూ కుడ్ నాట్ క్లియర్ దిస్ ఇంటర్వ్యూ డ్యూ టు ద అని క్లియర్గా బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. అంటే వాళ్ళు ఎక్కడ పోయింది అనేది చేస్తారు. సెకండ్ రౌండ్లో పోతే కూడా అట్లనే. సో అది ఒక అయితే నెక్స్ట్ లెవెల్ హెచ్ఆర్ కాదు, తర్వాత ఆఫర్ లెటర్ 3-4 days 1 week లో ఆఫర్ లెటర్ వస్తుంది. దానికంటే ముందు కొన్నిసార్లు మన బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఫార్మ్స్ ప్రీ ఆఫర్ లెటర్ అవన్నీ రావచ్చు. అండ్ ఇది రెగ్యులర్ ప్రాసెస్. సో నెక్స్ట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ ఏముంటాయంటే, సో ఒకటి కాంట్రాక్ట్, 2 పర్మనెంట్. కాంట్రాక్ట్లో మళ్ళీ ఇన్సైడ్ IR35 అవుట్ సైడ్ IR35 ఫిక్స్డ్ టైం కాంట్రాక్ట్ ఉంటాయి. సో ఇన్సైడ్ IR35 అంటే సో ఈ ఇన్సైడ్ IR35 అవుట్ సైడ్ IR35 అంటే ట్యాక్స్ రిలేటెడ్. సో ఇన్సైడ్ IR35 అంటే నువ్వు ఒక కంపెనీకి ఏ అనే కంపెనీ నుంచి బి అనే క్లయింట్కి వర్క్ చేస్తూ ఉంటావు. ఏ నీకు పేరోల్ కంపెనీ. ఇందులో ఇన్సైడ్ 35 అంటే నీకు ఒక డైలీ వైజ్ రేట్ ఉంటుంది, 500, 600, 400 అట్లా కాల్ ఉంటుంది. ఇన్సైడ్ IR35 అంటే నీకు పే రేట్లో డిఫరెన్స్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ అవుట్ సైడ్ IR35. సో ఈ కాంట్రాక్ట్ జాబ్స్ ఏంటంటే నువ్వు ఏ అనే కంపెనీ నుంచి పేరోల్ కంపెనీ నుంచి బి అనే కంపెనీకి పనిచేస్తున్నావు అంటే ఏ నీకు జాబ్ పే చేస్తుంటుంది, వీక్లీ కానీ బై వీక్లీ కానీ నీకు సాలరీ వస్తుంది. అండ్ ఇది నోటీస్ పీరియడ్ 1 week ఉంటుంది. వాళ్ళు 2-3 days కూడా జాబ్ తీసేయచ్చు. సో అది అట్లా జాబ్ సెక్యూరిటీ అట్లా ఉంటుంది. బట్ ఎక్కువ పే వస్తుంది, ఎందుకంటే నీకు పర్ డే 500 అట్లా వస్తుంది. కాబట్టి నీకు 22 days తీసుకుంటే ట్యాక్స్ ఒక 40% పోతుంది. 500 per day అయితే 6,000 pounds అట్లా వస్తాయి ఇన్సైడ్ IR35 లో. అవుట్ సైడ్ IR35 కూడా సేమ్, ఇవి ట్యాక్స్ దీనికోసం డిఫరెన్స్ అంతే. అండ్ నెక్స్ట్ ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్. ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ అంటే ఏ అనే కంపెనీకే వర్క్ చేస్తావు, బట్ యూఆర్ నాట్ ఏ పర్మనెంట్ ఎంప్లాయ్. సో కాంట్రాక్ట్ విత్ ఇన్ ద సేమ్ కంపెనీ అనమాట. ఇందులో యాన్యువల్ శాలరీ ఉంటుంది.
బట్ నువ్వు పర్మనెంట్ ఎంప్లాయీ కాదు, బట్ ఆ కంపెనీకి నువ్వు పేరోల్ కంపెనీ అదే ఉంటుంది. ఇవి కాంట్రాక్ట్. నెక్స్ట్ పర్మనెంట్కు జాబ్కి వచ్చేసరికి పర్మనెంట్ అంటే సో మనం టీసీఎస్కో, వెల్స్ ఫార్గోకో, విప్రోకో, యూఎస్టీ గ్లోబల్కో, రాక్స్పెస్ టెక్నాలజీస్కో, ఇక్కడ ఏదో బ్యాంకుకో పనిచేస్తా ఉన్నట్టు ఏ కంపెనీకి అయితే మనం పనిచేస్తున్నాం వాళ్ళు మనకు శాలరీ ఇస్తారు. వీఆర్ పర్మనెంట్ ఎంప్లాయీ. పర్మనెంట్ ఎంప్లాయీ అంటే శాలరీ వాళ్ళే ఇస్తారు అండ్ సెక్యూరిటీ కొంచెం ఎక్కువ ఉంటుంది. అండ్ ఆల్సో నువ్వు వాళ్ళ అసెట్ అనమాట. ఇక నీకు ఒక ప్రాజెక్ట్ కూడా ఇంకో ప్రాజెక్ట్ చేయడానికి కూడా ట్రై చేస్తారు. అంత ఈజీగా తీసేయాలంటే కూడా నోటీస్ పీరియడ్ కంపల్సరీ సర్వ్ చేయాలి. 1 month 2 months 3 months. అండ్ అట్ ద సేమ్ టైం 2 parties నుంచి అట్లా ఉంటుంది. సో ఇది పర్మనెంట్ అండ్ కాంట్రాక్ట్. అండ్ నెక్స్ట్ సో మనము ఏ టెక్నాలజీస్ ఎక్కువ ఉన్నాయి చూద్దాం. అండ్ బేసిక్గా 2025లో ఎట్లా ఉంటుందో ఒక 2-3 పాయింట్స్ చెప్తా. సో బేసిక్గా 2023లో కానీ 2024లో కానీ జాబ్ ఇక్కడ మొత్తం కంప్లీట్ హోల్డ్ అయిపోయినాయి. అసలు రిక్రూట్మెంట్ సరిగా జరగలేదు. సో జరగకపోవడం వల్ల డ్యూ టు రెసిషన్, డ్యూ టు ఇక్కడ ఈ యూకేలో సిచ్యువేషన్స్ అండ్ ఓవరాల్ గ్లోబల్ లెవెల్ సిచ్యువేషన్స్ కాబట్టి ఆ హోల్డ్ చేసిన ఏ రెసిషన్ తర్వాతనైనా నెక్స్ట్ రెసిషన్ అయిపోయిన తర్వాత వెంటనే ఎక్కువ జాబ్స్ ఫ్లో వస్తాయి అనమాట. అట్లా ఇప్పుడు 2025లో వస్తాను వెయిట్ చేస్తున్నాము. అది ఫిబ్రవరి వరకు ఎందుకు అంత అప్గ్రేడ్ కాలేదంటే బడ్జెట్ అది కానీ ఎలక్షన్ ఎఫెక్ట్ కానీ ఒక 2 months ఉంది. సో రీసెంట్గానే వాళ్ళ బడ్జెట్ అనేది ఇక్కడ చేసిరు. వాళ్ళ ఫోర్కాస్ట్ కూడా జాబ్స్ అన్ని పెంచడానికి ఉన్నాయి. అండ్ 2025లో కంపల్సరీ మార్చ్ తర్వాత ఏప్రిల్ తర్వాత జాబ్స్ పెరిగే ఛాన్స్ ఉన్నాయి. సో నేను అనుకుంటున్నాను ఈ ఫిబ్రవరి మంత్ నుంచే కాల్స్ ఎక్కువ వచ్చినాయి. నాకైతే ఒక 10 to 15 కాల్స్ వచ్చినాయి. అవి ఇంటర్వ్యూ దాకా కొన్ని పోయినాయి, 3-4 పోయినాయి. సో కాల్స్ వచ్చినాయి. కంపారిటివ్లీ లాస్ట్ ఇయర్ అయితే చాలా డ్రై. ఫోన్ కోసం ఎప్పుడు వస్తా అని వెయిట్ చేస్తూ ఉండే, అసలు కాలే రింగాలే. సో ఇప్పుడు కొంచెం కాల్స్ అయితే వస్తున్నాయి. 2025లో ఫోర్కాస్ట్ అట్లా ఉంది. మార్చ్ నుంచి అంటే వీఆర్ ఇన్ మార్చ్ నౌ డెఫినెట్గా కాల్స్ పెరుగుతాయని నేను అనుకుంటున్నా. సో ఏ టెక్నాలజీ తీసుకుంటో నెక్స్ట్ చూద్దాం. శాలరీ అయితే ఇక్కడ శాలరీ ఒక పాయింట్ ఏంటంటే శాలరీ కామన్గా 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు 50, 60, 70 ఈ రేంజ్లో ఉంటుంది. అండ్ ఫ్రెషర్గా అయితే 45, ఈవెన్ 30 లోపు కూడా ఉంటుంది, 35 to 40 లోపు ఉంటుంది. అండ్ 3 to 5 ఎక్స్పీరియన్స్ అంటే అండర్ 5 ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు 45 lakhs, 45,000 pounds ఆర్ 50,000 pounds వస్తుంది. కామన్గా ఇప్పుడున్న కొంచెం క్రైసిస్లో ఉంది కాబట్టి జాబ్ మార్కెట్ డల్ ఉంది కాబట్టి డిమాండ్ కంపెనీలకు ఉంది. సో కొంచెం తక్కువ శాలరీ ఇచ్చినా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న కూడా 50,000 తీసుకున్న ఛాన్సెస్ ఉన్నాయి. కమింగ్ టు స్పాన్సర్షిప్ అంటే 100లో ఒక 5-6 జాబ్స్ మాత్రమే వస్తాయి. సో దానిలో చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ టెక్నాలజీలో, ఆ రిక్వైర్మెంట్లో, ఆ పొజిషన్లో వాళ్ళకి అవసరం ఉంటేనే తీసుకుంటారు ఇది. అండ్ నెక్స్ట్ లాస్ట్ నేను చెప్పినట్టు ఏ టెక్నాలజీస్ బాగున్నాయి ఇక్కడ అని. సో ఐ జస్ట్ నోటెడ్ డౌన్ హియర్. సో బేసిక్గా ఇప్పటి ట్రెండ్లో ఫస్ట్ ఏఐ వస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో అందులో అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం జెమినీ కానీ అండ్ ఏఐ టూల్స్ ఏవైతున్నాయో చాలా కీ రోల్ ప్లే చేస్తున్నాయి. ఏఐ డెవలపర్గా కానీ ఏఐ అనలిటిక్స్గా కానీ సో ఎక్కువగా ఫ్యూచర్ అంతా అదే ఉంటుంది. సో దానివల్ల కొన్ని జాబ్స్ పోయినా కొన్ని జాబ్స్ పెరుగుతాయి దాన్ని డెవలప్ చేయడానికి. అది కొంచెం నేర్చుకోవడం కూడా కొంచెం క్రిటికల్. ఎందుకంటే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్, 6 months to 7 months or 1 year దానిపైన స్పెండ్ చేయాలి. సో అందులో టూల్స్ ఏమన్నా ఇంకా కొంచెం నేను కూడా హై లెవెల్లో నేర్చుకుంటా. అంటే బేసిక్గా చెప్పడానికి కూడా నాకు తెలియదు, బట్ ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్ అందులో కొంచెం ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. అండ్ నెక్స్ట్ క్లౌడ్ కంప్యూటింగ్. క్లౌడ్ అంటే AWS అంటే అమెజాన్ వెబ్ సర్వీసెస్, ఇట్లాంటి గూగుల్ వాళ్ళ ప్రొడక్ట్స్, ఇట్లాంటి క్లౌడ్ కంప్యూటింగ్స్ కూడా డిఫరెంట్ క్లౌడ్స్లో పొజిషన్స్ బాగున్నది ఇక్కడ. సో యూకేలో అయితే ఎందుకంటే ఇక్కడంతా క్లయింట్స్తో వర్క్ చేస్తాం కాబట్టి వాళ్ళు టెక్నికల్గా ఎగ్జాక్ట్లీ పొజిషన్ ఉంటేనే వాళ్ళు తీసుకుంటారు. అండ్ నెక్స్ట్ సైబర్ సెక్యూరిటీ డెవలపర్గా, సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్గా అండ్ అందులో కూడా మేనేజర్గా ఆ ప్రాజెక్ట్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. అందులో సర్టిఫికేషన్ చేసిన వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ డేటా సైన్స్ అండ్ డేటా అనలిటిక్స్. సో డేటా సైన్స్ అంటే ఇట్ ఈస్ డీల్ విత్ ద డేటా, అక్యురేట్ డేటాని అండ్ డేటా మేనేజ్మెంట్ని చేయడము. సో డేటా సైన్స్ వాళ్ళని డేటా సైంటిస్ట్ అంటారు. సో అది కొంచెం ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్ టు లర్న్. సో ఇఫ్ ఇట్ ఆల్ యూ ఆర్ ట్రైంగ్ టు స్విచ్ టెక్నాలజీ ఫ్రమ్ అదర్ ఏరియాస్ ఆర్ అదర్ కోర్ ఏరియాస్. సో డెఫినెట్గా దానిపైన బాగుంది, 4th పొజిషన్లో ఉంది. అండ్ నెక్స్ట్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అండ్ తర్వాత డెవాప్స్లో అంటే సో రిలీజ్ మేనేజ్మెంట్లో కానీ అండ్ డిఫరెంట్ టూల్స్ యూజ్ చేసి డిప్లాయ్మెంట్ సైడ్ యూజ్ చేసే ఆ టూల్స్ కూడా బాగున్నాయి అనమాట. అండ్ నెక్స్ట్ ఆటోమేషన్ టెస్టింగ్. టెస్టింగ్లో మాన్యువల్ టెస్టింగ్, ఆటోమేషన్ టెస్టింగ్ ఉంటుంది. ఆటోమేషన్ టెస్టింగ్ అంటే ఏంటంటే కొన్నిసార్లు డెవలప్మెంట్ కూడా వాళ్ళకి వచ్చి ఉండాలి. జావా, పైథాన్తో పాటు కొన్ని టెక్నాలజీస్ వాళ్ళకు డెవలపర్గా వర్క్ చేసి ఉండాలి. ఆటోమేషన్ టెస్టింగ్ అంటే అంత ఈజీగా ఉండదు, బట్ నేర్చుకుంటే ఇక్కడ పొజిషన్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మనం ఏ టెక్నాలజీకి వర్క్ చేసినాము, ఏ టెక్నాలజీకి ఆటోమేషన్ టెస్టర్గా వర్క్ చేసినాం అనేది ఎక్స్పీరియన్స్లో చూపించాలి. ఇఫ్ ఎట్ ఆల్ నువ్వు ఒకవేళ ఇంటర్వ్యూలో అడిగితే యూ షుడ్ బి ఏబుల్ టు రైట్ ద కోడ్ యాజ్ వెల్, ఆటోమేషన్ టెస్టర్ అయినా సరే. అండ్ నెక్స్ట్ ప్రోగ్రామర్స్కి ఉంది జావా, పైథాన్, C++, సేల్స్ ఫోర్స్ ఇట్లాంటి ప్రోగ్రామర్స్కి అందరికీ ఉంది. అప్గ్రేడెడ్ అంటే కొంచెం ఇప్పుడు జరుగుతున్న ఏవైతే అప్గ్రేడెడ్ టూల్స్ ఉన్నాయో, టెక్నాలజీస్ ఉన్నాయో వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. జావాకి అయితే రెగ్యులర్గా కన్సిస్టెంట్గా ఉంటుంది, అంత ఎక్కువగా ఉండదు అంత తక్కువగా ఉండదు. అట్ ద సేమ్ టైం ఎంప్లాయీస్ కూడా ఉంటారు, వాళ్ళకంటే రిసోర్స్ కూడా ఎక్కువ ఉంటుంది, కాంపిటీషన్ కూడా ఉంటుంది అనమాట.
యా నెక్స్ట్ సేల్స్ ఫోర్స్ కూడా ఒక టూల్ అనమాట. సో సిఆర్ఎం టూల్ అది. సో కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ టూల్. అందులో డెవలపర్స్కి, అందులో అడ్మినిస్ట్రేటర్స్కి, అందులో మేనేజ్మెంట్ సైడ్ అందరికీ ఉంటుంది. అండ్ లాస్ట్ పొజిషన్స్ ఏంటంటే ఇవన్నిటితో పాటు ఇంకొక ప్లాట్ఫామ్ పొజిషన్ మేనేజర్స్, ప్రొడక్ట్ మేనేజర్గా, ప్రాజెక్ట్ మేనేజర్గా, టెక్నికల్ మేనేజర్గా పొజిషన్స్ ఇక్కడ ఉంటాయి. బట్ యూ షుడ్ బీ ఏబుల్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. టెక్నికల్గానే కాకుండా అంటే కొంచెం స్కిల్ సెట్ ఉండాలి, అట్ ద సేమ్ టైం మేనేజ్మెంట్ సైడ్ ఎక్స్పీరియన్స్ అంతా యాడ్ చేయాలి. సో మేనేజ్మెంట్ అంటే డిఫరెంట్గా ఇంకా వ్యాస్ట్ అనమాట అది. సో నీకు ప్రిన్స్ లాంటి సర్టిఫికేట్స్ ఇక్కడ ప్రిన్స్ 2 అట్లాంటి సర్టిఫికేషన్స్ ఉన్నా కూడా నేను ఒకటి అటెండ్ అయినా రీసెంట్గా ప్రొడక్ట్ మేనేజర్ జాబ్కి. సో 3rd రౌండ్లో పోయింది. అందులో ఒక 3 సీనియర్ మేనేజర్స్ ఇంటర్వ్యూ చేసిరు. అందులో సో డిఫరెంట్ సినారియోస్ అడిగారు క్వశ్చన్. సో మనం ఫేస్ చేయలేదు అవన్నీ, బట్ నేను ట్రై టు ఎక్స్ప్లెయిన్. బట్ ఓవరాల్గా నా కంటెంట్ కొంచెం చిన్నది అయిపోయింది. అంటే నేను ఇంకా కొన్ని చేయని రోల్స్ అంతా చెప్పడం వల్ల అది అన్ఫార్చునేట్లీ యూ ఆర్ నాట్ సూటబుల్ ఫర్ దిస్ రోల్ దో యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అదే అన్నారు. బట్ యా సో అట్లా ఇవి రోల్స్ ఎక్కువ ఉన్నాయి. సో 2025లో కాల్స్ అయితే పెరుగుతాయి. ఇంతకుముందు ఉన్నకంటే డబుల్ త్రిబుల్ అయితే నేను అనుకుంటున్నాను. బట్ అట్ ద సేమ్ టైం వీసా ఫ్రీడమ్ చూస్తారు. అండ్ లాస్ట్ పాయింట్, వీసా ఎవరెవరికి ఫస్ట్ వస్తుంది అని మనం సీక్వెన్షియల్గా చూస్తే ఫస్ట్ బ్రిటిష్ సిటిజన్, బ్రిటిష్ పాస్పోర్ట్ ఉన్న వాళ్ళకి వస్తుంది, జాబ్ చేయడానికి ట్రై చేస్తారు. నెక్స్ట్ ఎస్సీ అంటే సెక్యూరిటీ క్లియరెన్స్ అనే వాళ్ళకి చూస్తారు. అండ్ థర్డ్ స్పాన్సర్షిప్ అవసరం లేకుండా జాబ్ ఐఎల్ఆర్లో ఉన్న వాళ్ళకి చూస్తారు. అండ్ ఫోర్త్ స్పాన్సర్షిప్ అవసరం లేకుండా జాబ్ ఇచ్చే ఫ్రీడమ్ ఉన్న వాళ్ళకి, అంటే డిపెండెంట్ వీసా హోల్డర్స్కి అండ్ పిహెచ్డబ్ల్యూలో ఉన్న వాళ్ళకి. అండ్ ఇంకా ఏంటి ఇంకా వేరే స్పాన్సర్షిప్ ఇవ్వకుండా అంటే కొందరు అసలేం సీకర్స్ లాగా వచ్చి వీసా ఐఎల్ఆర్కి సంబంధించిన వీసా కన్సిడర్ వాళ్ళకి వీళ్ళందరూ కూడా స్పాన్సర్షిప్ ఇవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి వీళ్ళకి ఇస్తారు. అండ్ లాస్ట్ స్పాన్సర్షిప్తో జాబ్ కావాలి అనే వాళ్ళకి, అంటే పిహెచ్డబ్ల్యూ అయిపోతున్న వాళ్ళకి అండ్ స్టూడెంట్గా కోర్స్ అయిపోతున్న వాళ్ళకి, ఆర్ ఐసీటీ వీసాలో ఆర్ ఆన్ సైడ్ వీసాలో ప్రాజెక్ట్ లెవెల్ వీసాలో వచ్చి వీసా ఇస్తేనే స్పాన్సర్షిప్ ఇస్తేనే మారనే వాళ్ళకి. ఇది రోల్. దీనిలో లాస్ట్ రోల్ ఉన్నది ఐసీటీలో ఆన్ సైడ్ వీసాలో ఉండి మేము జాబ్ కంపెనీ మారాలంటే మాకు కంపల్సరీ స్పాన్సర్షిప్ కావాలనే వాళ్ళు. ఇది సీక్వెన్స్. సో ఇది ఐటీ ట్రెండ్ అండ్ హౌ టు గెట్ ఎ జాబ్ అండ్ ఐటీ కోర్సెస్ అండ్ టెక్నాలజీస్ అన్ని చెప్పినాను. అన్ని మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేమైనా స్పెసిఫికల్ గా డౌట్ ఉంటే నన్ను అడగండి. ఇఫ్ నాకు తెలిస్తే నేను రిఫర్ చేస్తాను, లేదంటే ఐ ట్రై టు లర్న్ అండ్ ఐ ట్రై టు గివ్ ద కంటెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. యువర్ సండి. బాయ్. నువ్వు కన్న కలలే నిజమవుతాయి చూడు, అందుకే ఉన్నాడు ఈ